అక్కడ ఫ్యాక్టరీ వస్తుందని వారికి ముందే తెలుసు. అందుకే రైతులను తొందరపెట్టి మరీ కారు చౌకగా భూములు కొన్నారు. ఇవ్వం అని తెగేసి చెప్పిన వారిని ఏదో ఒక రకంగా ఒప్పించి తక్కువ ధరలకి కొనేశారు. ఆలస్యంగా అసలు విషయం తెలుసుకున్న రైతులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. ఇది కడప జిల్లా బ్రహ్మణి స్టీల్స్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం. గతంలో ఇక్కడ ఎకరా 20,000 అంటే చాలా ఎక్కువ. ఇక్కడ బ్రహ్మణి స్టీల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతుందన్న సంగతి కొందరు ప్రభుత్వ పెద్దల ద్వారా జిల్లా స్థాయి నేతలకు, ప్రజాప్రతినిధులకు తెలిసింది. అంతే, ఆ భూముల కొనుగోలు కోసం వాలిపోయారు. స్థానిక ఎమ్మెల్యే సోదరులు బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారు. 20,000 రూపాయల ధర పలికే భూమిని మేం 45,000కు కొంటున్నామంటూ గొప్పలు చెప్పారు. మంచి ధరే కదా అని అమ్మేశారు ఆ రైతులు. ఎకరా వచ్చేసి 45,000 అమ్మింటే మేము. ఒక ప్లాంట్ పడకముందు ఒక 6 నెలల క్రితము ప్లాంట్ ఒక 6 నెలలకు పడింది. దాదాపు ఇప్పుడు వచ్చేసి 15 లక్షల దాకా పలుకుతుంది ఎకరా. మాది వచ్చేసి 45,000తో పోయింది ఎకరా. ఎమ్మెల్యే వాళ్ళు కొన్నారంటున్నారు. ఎవరికి తెలియకుండా అట్లా పోయింది, అట్లా జరిగిపోయింది. బ్రహ్మణి స్టీల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతున్న చుట్టుపక్కల ప్రాంతాలు అంబవరం, వేమగుంటపల్లి, కొత్తగుంటపల్లి, గురవారెడ్డి నగర్, సున్నపరాళ్లపల్లి గ్రామాలతో పాటు ముద్దనూరు మండలంలోని అనేక గ్రామాల్లో భూములకు మంచి గిరాకీ వచ్చింది. స్థానిక నేతలు దాదాపు 500 ఎకరాలు కొనుగోలు చేసి ఉంటారని అంచనా. అమ్మటానికి, కొనటానికి వీల్లేని దళితులకిచ్చిన భూముల్ని తమ పరం చేసుకుంటున్నారు అధికార పార్టీ నేతలు. వాళ్ళు ఏదేదో చెప్తుంటారు. అప్పుడు మా పొలం తీసుకుంటామని కూడా చెప్పి ఈ పాస్బుక్ కూడా తీసుకున్నారు. పైన ఏదో వాళ్ళు అక్కడ జరిపోయారు, కరెంటు పోలు వేసుకొని స్తంభాలేసి ఇంకా వద్దన్నారు. సర్లే మేము కట్టినాము, పెరకమని చెప్పాము. పెరకలేదు వాళ్ళు. పెరకమంటే వాళ్ళు ఏదో చెప్తారు, ఆర్టీఓ దగ్గర పోండి, కంప్లీట్ చేసుకోండి, అది ఏదో పెద్ద రాంగ్ చేస్తున్నారు. పట్టా భూములే ఏముంది, మేము పెరిగినామే అంతే. బ్రహ్మణి స్టీల్స్ ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కూడా పెద్ద ఎత్తున అవసరమవుతాయని భావిస్తున్న నాయకులు ఇంకా భూములు కొంటూనే ఉన్నారు. ఇవి తమకు కోట్లు కురిపిస్తాయని భావిస్తున్నారు.